మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మార్గశిర మాసంలో సొంత గృహ సౌఖ్యం కొరకు చేయు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీ మూలక ధన ప్రాప్తి అనుభవిస్తారు. బంధువులతో కలయిక నెలసరి వ్యయాన్ని కొద్దిగా అదుపు తప్పినట్టు చేస్తుంది. వ్యాపారాల్లో ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు ఎదురవుతాయి. 18వ తేదీ తదుపరి ఆడంబరాలకు మిక్కిలి వృధా వ్యయం చేయుదురు. 4వ వారంలో ఉద్యోగ జీవనంలో వారికి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. ఈ మాసంలో 8, 10, 17, 20 తేదీలు మీకు అనుకూలమైనటువంటి కావు. ఈ తేదీల్లో కాస్త మీరు ప్రయాణ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఒప్పందాల విషయంలో కానీ, మీరు కుదుర్చుకునేటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. కన్యా రాశి వారికి మార్గశిర మాసంలో కాస్త ధనపరమైనటువంటి వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రయాణ మార్గాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రయాణ విషయంలో కానీ, ధన విషయంలో కానీ, వ్యాపార ఒప్పంద విషయాల్లో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ జాతకపరమైనటువంటి దోష పరిహారాలని పోవాలి అంటే మీరు శివారాధన, ఆ పరమేశ్వరుడికి సోమవారం రోజున, ఏకాదశి రోజున స్వామివారికి విశేషమైనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపించినట్టయితే మీ జాతకపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా మీరు ఉపశమనం పొంది మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.